ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే ఎన్టీఆర్ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకోగా సినిమా మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లడం లేదు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటించే కథానాయిక గురించి, కొంతమంది టెక్నీషియన్ల గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా మాత్రం ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు, అలాగే మూవీకి పనిచేసే టెక్నీషియన్స్ వీళ్లే అంటూ సినీ వర్గాల నుండి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సినిమాకి సంబంధించి అందరూ ఫిక్స్ అయ్యారని కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ మూవీ దేవరా నెగిటివ్ టాక్తో కూడా 600 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం అంటే అది ఎన్టీఆర్కే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవరా ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సైలెంట్గా 600 కోట్లు కొల్లగట్టింది. ఇక దేవరా సినిమా తర్వాత అందరి ఫోకస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమాపైనే ఉంది. ఎన్టీఆర్ 31 మూవీలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ హీరోయిన్ పేరు ఎప్పుడైతే నెట్టింట వినిపించిందో అప్పటి నుండి ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. ఇక హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫిక్స్ అయిందని, అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ రవి బస్రూర్ అందిస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టంట్ కొరియోగ్రాఫర్గా చేతన్ డిసౌజా, కెమెరామెన్గా భువన్ గౌడ, ఎడిటర్గా ఉజ్వల్ కులకర్ణి, ఆర్ట్ డైరెక్టర్గా టిఎల్ వెంకట చలపతిలు ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నట్లు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీలో మలయాళ నటుడు బిజు మీనన్, టొవినో థామస్లు కూడా నటిస్తున్నట్లు సమాచారం. కేజీఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ల తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మలయాళ నటుడు బిజు మీనన్ విలన్ గా నటిస్తారని, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రం యొక్క షూటింగ్ ని ఫిబ్రవరి 2వ వారం నుంచి ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని జనవరి 9, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. బంగ్లాదేశ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇందులో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ని టైటిల్ టీజర్ తో ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.